వర్కర్స్ కూడా చాలా మంది పాపం బాధపడుతున్నారు, మా పరిస్థితి ఏందని చెప్పి చాలా సడుంగున ఘోరంగానే మాకు సడుంగున ఇట్లా ఇబ్బంది పెట్టిరు. మాకు చెప్పలే మేము ఏరే దగ్గరైనా డ్యూటీ చూసుకునేది. మేము ఏంటంటే ఇప్పుడు మాకు పిల్లలకు చదువులు ఫీజులు కట్టాలంటే, ఇప్పుడు సంఘం గ్రూపులు కట్టాలంటే, మాకు చిట్టులు కట్టాలంటే, రెంట్ అయితే మంత్ 8,000 10,000 ఒక్కొక్కరికి కిరాయి కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? మాకు సడన్గా మా పొట్ట మీద కొడితే ఎట్లా? మా ఇబ్బంది ఏంటి? ఎంత మీకు నెలకు జీతం ఎంత? మాకు 15,000 దాకా ఇస్తారు సార్. 15,000 ఇస్తారు. ఎప్పటి నుంచి పని చేస్తారు మీరు ఇందులో? 9 సంవత్సరాలు అంటే ఇప్పుడు మాకు ఇంట్లో 13 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంట్లో డ్యూటీ చేపట్టి మేము 3,500 నుంచి మేము జీతం చేస్తున్నాం. ఇంట్లో ఇప్పుడు మాకు 15,000 ఇస్తుండు. మళ్ళీ జీతం పెంచే మొక్కల్ని ఇట్లా చేసిండు, ఇచ్చారు. రేపు ఈ నెల పెంచారు, ఈ నెల నుంచి పెంచుతామని చెప్పిండు సారు. మాకు మంచిగా ఉండే ఇందులో మాకు సడన్గానే తెలియకుండానే ఇట్లా చేసిరు. మరి మా పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి సార్. మాకు ఏరే దగ్గర డ్యూటీ చూపిస్తారా ఏంటో మాకు తెలియదు. అంటే 15 సంవత్సరాల నుంచి చిన్న పని చేస్తారు. ఇళ్ళనే చేస్తున్నాం సార్. మేము ఏం చేసేవాళ్ళు అందులో? మేము కిచెన్ లో చేసేవాళ్ళం, జాడి కొట్టేటోళ్ళు. మీకు ఎంత ఉంటుంది జీతం? మాకు 13,000 సార్. 13,000. మరి ఎట్లా మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? పరిస్థితి సార్ మాది రెంట్ కట్టుకుంటామే. మేము 7 సంవత్సరాలు అనుకున్నారా మరి ఇట్లా? అనుకోలేదు సార్. మేము నిన్న కూడా డ్యూటీకి వచ్చాం సార్. పొద్దున కూడా డ్యూటీగానే వచ్చాము. మేము పొద్దున కూడా డ్యూటీకి వచ్చాము. మేము ఇక్కడ ఇట్లా కుల్లగొడుతుందనంటే నాకు నిజంగానే హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టు అయిపోయింది సడన్గా. ఇప్పుడు ఇంట్లో మాకు వెళ్ళాలంటే కొంచెం భర్తల గురించి ఇబ్బంది ఉంటాయి. మాకు ఒక్కొక్కరు చేసుకోవాలి, మా సంసారం నిలబెడుతున్నాం, నడిపిస్తున్నాం. ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే, మాకు ఎట్లా చేయాలంటే మాకు చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా చేయాలి అని మాకు చాలా ఒక రకంగా ఉంది సార్. మంచిగానే చూసారు సార్. ఇప్పుడు వరకు సార్ వాళ్ళతో ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. మాకు గవర్నమెంట్ నుంచే మరి ఇలా చేశారు. మరి ఇట్లా చేస్తురని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదైనా డ్యూటీలైనా చూసుకునేది. ఇక్కడ చేసుకుంటా డ్యూటీలు చేసుకుంటారు, ఏడ చూసుకుంటా అది నడుస్తుంటూ ఉంటాయి కదా. ఇప్పుడు సడన్ గా మాకు బంద్ చేసిరంటే డ్యూటీలు దొరకాలంటే మాకు కూడా కష్టమే కదా. అంటే ఈ రోజు కూడా పొద్దున డ్యూటీ కనే వచ్చారు అందరూ? డ్యూటీకనే వచ్చాం. వస్తే వద్దనేసి అన్నారు సార్ వాళ్ళు. ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు వద్దన్నారు. వచ్చేసరికి పోల్ కొట్టేసేస్తున్నారు. ఇప్పుడు మీరే ఇంకా న్యాయం చేయండి సార్. ఎట్లా చేస్తారో ఏంటో మాకైతే గవర్నమెంట్ అన్ని వేసుకున్నాం సార్. దీని మీదే బ్రతుకుతున్నాం మేము. అట్లా చీటీలు అవన్నీ వేసుకున్నాం, రెంట్లు కట్టుకోవాలి. ఎంత మంది ఉంటారు మొత్తం ఇందులో? ఇంత మందికి పెడుతుందంటే ఏమైనా ప్రాబ్లమా సార్? ఇంత మంది సార్ వాళ్ళకు పెడుతుండ్రు అంటే పర్మిషన్లు లేక అక్రమేషన్లు లేకుండా ఇట్లా చేసిందంటే ఇన్ని సామాన్లు ఉంటే సామాన్లు మరి ఎంత సామాన్ పార్టీ 2 రోజులు పార్టీ సామాను పార్టీలు సామాన్లు ఇప్పుడు పార్టీ నడుస్తున్నాయి. పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా ఈ రోజు ఉండే. ఈరోజు పెళ్లి ఉండేనా? రేపు పెళ్లి సామాన్లు తెచ్చినారు, మస్తు సామాన్లు ఉన్నాయి సార్. ఆ సామాన్లు అంతా కుల్లగొట్టి తీయమని చెప్పినా మేము కష్టపడేటోళ్ళు కూడా తీసుకునేది కదా. మాకు లోపల కూడా రానియలేరు. మాకు పర్మిషన్ కూడా గింత అయినా పర్మిషన్ తెలియదు. మేము డ్యూటీకి అమ్మకానికి వచ్చినాం, మాకు తెలియదు. పొద్దున 8:30కు వచ్చినాం సార్. 8:40 కల్లా ఇక్కడ ఉండాలి సార్. మేము అంటే పని ఉందని చెప్పుకొని పని కోసం వచ్చారు. గురించే మేము వచ్చినాం, మాకు తెలియదు. సడన్ గా ఇక్కడ కుల్లగొట్టిన తర్వాత పోలీసులు రానిస్తలేరు. అక్కడ సౌండ్ వచ్చేటప్పుడు మాకు తెలుసు. అంటే ఇప్పుడు మనం అలా సామాన్ చూస్తుంటే కూడా సామాన్ అంతా ఎట్టాటు పడేసి ఎట్టాటు మొత్తం కోల్పోయింది. తీసుకోలేదు సార్. ఎంత మొత్తం పాడు చేశారు సార్. ఏమీ లేవు. మీరేం చేస్తారమ్మా అందులో? నేను జాడు కొట్టి కడతాను సార్. జాడు కొడతామండి. మరి మా బతుకు తెరు పొగట్టేశారు కదా సార్. ఇప్పుడు మరి అది ఇప్పుడు మేము చాలా ఇబ్బందుల్లో ఉండి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ కష్టపడుతున్నామంటే మాకు ఇలా ఆధారం చూపించారంటే మా ఆధారం కూల్చేసారు వీళ్ళు. మరి అదండి. మరి డ్యూటీ చేసేదాకా మాకు ఉండాలంటే మేము వండుకొని తినాలంటే కూడా మాకు కష్టమే కదా సార్. పిల్లలకి ఏం పెట్టాలి, మేమేం చేయాలి? డ్యూటీలు ఏడ దొరుకుతున్నాయి మాకు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నిన్న మొన్న చెప్పిరు డ్యూటీలు ఉన్నాయని. ఇక్కడ నడుస్తున్నాయి కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎందుకు డ్యూటీ మానేసుకోవాలని మేము చేస్తున్నాం. ఇప్పుడు సడన్ గా పొద్దున్నే ఇంకా మాకు తెలియని ఇన్ఫర్మేషన్ తెలియని లేదు. ఇట్లా బంద్. అంటే అసలు మీరు అనుకున్నారా అంటే డైలీ వచ్చి పని చేసుకొని పోయి పనిలానే వచ్చారు మీరు అందరికి, కానీ పని కన్నా వస్తే సడన్ గా చూసరికి ఇలా అయింది. డ్యూటీలు దొరకాలంటే దొరుకుతాయా చెప్పు? మాకు చెప్పాలి కదా, ఒక నెల ముందన్న చెప్పాలి, 10 రోజులు ముందన్న చెప్పాలి కదా. మేము డ్యూటీకానే వచ్చినాం సార్, డ్యూటీకానే వచ్చినాం. అంటే ఆల్రెడీ నెల స్టార్ట్ అయిపోయింది, మరి నెల జీతం ఎట్లా? మరి నెల స్టార్ట్ అయిపోయింది, జీతాలు పెరిగే సమయం సార్. ఇది జీతాలు పెంచుతామన్నారు. జీతాలు పెంచాలి, మాకు జీతాలు ఇవ్వాలి కదా. మాకు జీతాలు ఇవ్వాలి కదా. మాకు డ్యూటీలు దొరకదనుక మాకు 5-6 నెలలు జీతాలు కూడా కట్టియాలి. మరి ఎవరు చెప్పిందో వాళ్ళు, ఏ గవర్నమెంట్ సార్. మరి మేము అందరూ లేబర్లమే. ఒక్కడ ఉన్న వాళ్ళు రూమ్ రెంట్ అయితే 15,000 సార్. ఒక్క
ఒక చిన్న రూమ్కే. మరి రూమ్ కట్టాలంటే ఏమని తెచ్చుకొని కట్టాలి మేము? ఎక్కడ కట్టుకోవాలి? రూమ్ రెంట్ కట్టకపోతే బయట ఇస్తారు. అప్పుడు ఎవరు ఇప్పుడు మాకు ఎట్లా మా పరిస్థితి ఎట్లా? ఎవరు మాకు సాయం చేస్తారు? గవర్నమెంట్ చేస్తారా? అన్నం పెట్టిండు గవర్నమెంట్ ఎటు చెప్పకుండా కూలకూడదు ఎట్లా? నాగార్జున సారు ఒక కంపెనీ కట్టి మాకు అన్నం పెట్టిండు. మా పిల్లలకు మాకు కంపెనీ కట్టి అన్నం పెట్టినది అక్రమ సమస్య. అంటే పర్మిషన్ లేకుండా నిర్మించారు కదా. అయ్యుండొచ్చు సార్. మరి ముందు పర్మిషన్ ఇవ్వాలి కదా. పర్మిషన్ లేకుండా అక్రమ చోటు అని అనుకోవచ్చు. మరి మాకు మా బతుకు తెరువు పోయింది కదా సార్. 500 మంది పనిచేస్తారు ఇందులో. ఇంకా ఉన్నారు సార్. పాపకి డాడీ చచ్చిపోయిండు. అంటే ఇంటికాడ మ్యారేజ్ కాలే అమ్మాయికి. ఆమె కష్టపడి వాళ్ళ అమ్మకు సాధిస్తుంది, ఆమె కష్టపడుతుంది. ఏందంటే ఇప్పుడు ఆమెకు పరిస్థితి ఏంటి? ఎవరు ఇంకా రెంట్ కట్టుకోవాలి, ఆమెకు కూడా చేత కాదు, ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ మమ్మీ. డాడీ లేడు, ఆమె చెల్లె ఆమె పరిస్థితి ఎవరు పెడతారు? ఎవరు చూస్తారు సార్? ఆమెకు ఎలా పోషించబడతారు? సరే, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఒకవేళ నాగార్జున కనుక ఈ వీడియో చూస్తుంటే, సో నాగార్జున సార్ మీరు మీ సార్ కి వల్ల మాకు ప్రాబ్లం లేదు సార్. ఆయన మళ్ళీ ఆయన రికమెండ్ వద్దు. ఆయన మాకు బాగానే చేశాడు. ఇది కట్టాడు, మాకు భోజనం అన్ని బాగానే సౌకర్యాలన్నీ మేము నిలబెట్టినా అంటే ఆ సార్ వల్లనే మాది. అందులో కష్టం, మేము కష్టం పడ్డాం సార్, మేము కష్టం పడ్డాం సార్ ఇచ్చిండు. ఆయన వల్ల మేము మంచిగానే బతుకుతున్నాం. కానీ మా సార్ అంతే, మాకు ఒక ఉపాధి కల్పించాడు సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత సడన్ గా జరిగేలాక మా పరిస్థితి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రెంట్లు కట్టుకుంటాం, చిన్న చిన్న పిల్లోళ్ళు. మాది ఎక్కడ కాదు సార్, మాది ఎక్కడి నుంచో ఆంధ్రా నుంచి వచ్చి బ్రతుకుతున్నాం ఇక్కడ. కనీసం సడన్ గా ఇలా చేసేసేసరికి మాకు ఇబ్బంది. ఏం చేసిండు? ఏమన్నా పిల్లలకు జాబ్లు ఇచ్చిండా? వచ్చి అన్ని చేసుడు కానీ ఏమైనా ఉన్నదా చెప్పు? గవర్నమెంట్ వచ్చి ఏం చేసిండు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి సార్ మొన్న రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్ళప్పుడు ఇక్కడ జరిగినప్పుడు మీరు ఉన్నాడు, పెళ్లికి వచ్చాడు. ఫుల్ బందోబస్తులో వచ్చాడు. మరి ఇలా చేస్తే ఎలా సార్? మరి ఆయన రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి కూడా ఇందులో జరిగింది. అప్పుడు ఉన్నారు, అప్పుడు మీరు ఉన్నారా? మీరు ఇంట్లోనే ఉన్నాం మేము. అప్పుడు సంధి అప్పుడు తెలియదు సార్ రేవంత్ రెడ్డి సార్ కి. గవర్నమెంట్ దాన్ని తెలుసు కదా. ఇంతమందికి కడుపు మీద కొడితే బాగుంటాయా? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మేము బీదవాళ్ళం, ఎట్లా బతకాలి మేము? ఇది కాకపోతే గవర్నమెంట్ కాదు, ఇది కాకపోతే ఏరే డ్యూటీ అయినా చూసుకోవచ్చు. గవర్నమెంట్ పని మా పని మేము అది చేసుకోపోతున్నట్టు గవర్నమెంట్ పని చేసుకోపోతుంది. అంటే అక్రమ నిర్మాణాలు కట్టారు, కూల్ చేయాలని చెప్పి తీసుకెళ్తుంది. మేము అట్లా బతుకుతున్నాం. కార్మికులు పట్టుకొట్టకూడదు కదా. మరి మాకు కూడా ఒక ఆధారం పెట్టి అప్పుడు మొత్తానికి అయితే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కానీ, లేకుంటే మీ నాగార్జున గారు కానీ ఏం అడుగుతారు చివరిగా? మీరు మాకు న్యాయం చేయాలని అడుగుతుంటున్నాం సార్. మాకు న్యాయం చేయాలి. ఏడైనా డ్యూటీ అయినా లేకపోతే మాకు జీతమైనా ఇస్తారా అనేటి మేము కోరుకుంటున్నాం. మేము మాకు కిరాయి 15 ఏళ్ళు నీళ్ళకు జీతం, కిరాయి సగం కిరాయికే పోతాయి. మాకు పిల్లల ఖర్చులు, చిట్టీలు కట్టాలి. చిట్టీలు ఆగరు, సంఘం గురిపోలు ఆగరు. మాకు ఏం అయినా ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు కానీ ఏం చేశాడు సార్ రేవంత్ రెడ్డి గారు? అసలు ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు అంతే. ఏం పెట్టాడు అసలు? పేదలకు ఏం చేశాడండి ఆయన? ఫ్రీ బస్ ఒకటి, లేడీస్ జుట్టు కొట్టుకొని చేస్తారు. అందులో సగం కిరాయి దింపినా ఇది చేసినా బాగుండే. హేమంత్ రెడ్డి సార్ వచ్చి ఏం చేయలే అందులో సార్. మాకు ఇప్పుడు వచ్చి సడన్గా మాకు కడుపు మీద కాలినట్టు కొట్టినట్టు అయింది మాకు. ఇప్పుడు ఏడ మా పరిస్థితి ఏంటి? 15 ఏళ్ళు జీతం అంటే ఏం తొక్క 16 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు జీతం ఇస్తుండు మాకు. ఒక భర్త తాగబోతు భర్తలు ఉంటారు. మొత్తం సంసారం అంతా ఎల్లగొట్టున్నాం కదా సార్ మేము కష్టపడి. మరి ఎవరు చేస్తారు? మాకు ఒక్కొక్కరికి 20 ఏళ్ళు జీతాలు ఉంటాయి. మాకు నెల నుంచి మీకు జీతం పెరుగుతుందని చెప్పి చెప్పారు. పెరిగింది ఆల్రెడీ. చేతికి రాకుండా చేయికి రాకుండా వచ్చిన జీతం. ఎన్ని సామాన్లు ఉండే సార్ అసలు కిచెన్ లో? 2-3 లాడీలు అయితే లింపేది సామాన్లు ఉంటాయి. సామాన్లు అన్నీ ఉన్నాయా లేకుంటే వెళ్ళిపోయినా? కుక్కల మట్టిలో గ్యాసులు చూడు, టేబుల్, కుర్చీలు, అవి కంప్యూటర్లు, టీవీలు, బియ్యము అంతా సార్. ఓ స్టోర్ మొత్తము. స్టోర్ అంటే సగం ఒక 3 లాడీలు అయితే స్టోర్ సామాన్లు నింపేది. మొత్తానికి అయితే
కడుపు కొట్టారని చెప్పారు. ఏదో బ్రతుకుతారు కోసం వచ్చాం. ఈ ఎకరా కూడా లేకుండా చేశారు. ఇప్పుడు మేము ఎక్కడ వాళ్ళు బ్రతకాలి సార్ చెప్పండి? మేము చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని వచ్చాం ఇక్కడికి. రేవంత్ రెడ్డి సార్ మరి మొన్న వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సార్ కొట్టిరని చెప్పి మీరు అంటారు. ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకోబోతుంది. ఎందుకంటే మరి ఆయన ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు పేదలకి ఇలా జరుగుద్ది అని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, మరి చెయ్యాలి కదా. అంటే చూడొచ్చు ఇక్కడ ఈ కన్వెన్షన్ హాల్ కి సంబంధించిన వర్కర్స్ చాలా మంది అయితే మనతో వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేశారు. అంటే గత 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇందులో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? సో ఈ రోజు కూడా అందులో మ్యారేజ్ ఉండనంటే ఈ రోజు రేపు కూడా మ్యారేజ్ ఉంది. సో ఎక్కడి సామాన్లు కూడా అక్కడనే మొత్తాన్ని నీలమట్టం చేశారని చెప్పి కూడా వీళ్ళు మా పరిస్థితి ఏందని చెప్పి కూడా వీళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ బబ్లుతో అనిల్, హైదరాబాద్, మాదాపూర్.